మానస టీవీ న్యూస్ కి స్వాగతం. పెద్దమూల్ మండలం ఘాజీపూర్ గ్రామం బీఆర్ఎస్ పార్టీ తరపున ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్న వీరప్ప సతీమణి గెలుపు కోసం ఘాజీపూర్ గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గతంలో ఎంపీటీసీగా పనిచేసిన వీరప్ప చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేసుకుంటూ గ్రామ ప్రజలు ఆయన సతీమణిని భారీ మెజారిటీతో గెలిపించాలని నిర్ణయించారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలపడం ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా బీసీ సంఘం రాష్ట్ర నాయకులు ఖండుకూరి రాజ్కుమార్, మధుసూదన్ రావు మాట్లాడుతూ వీరప్ప నాయకత్వం, సేవాభావం అందరికీ తెలిసిందే. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిన కుటుంబానికి మద్దతు ఇవ్వడం మనందరి బాధ్యత. ఘాజీపూర్ అభివృద్ధి కొనసాగించేది వీరప్ప సతీమణి అన్నారు. గ్యాస్ పోయి వద్దా గ్యాస్ పోయి ఏం గుర్తాక మనది గ్యాస్ వార్డ్ నంబర్ గ్యాస్ ఉగ్రం మనది. ఉంగరము గౌన్ రెండేయాలి. ఏదన్నా కోసం నాకు అవకాశం ఉంది. ఉంగరము గ్యాస్ చెప్పని చెప్పు. ఉంగరం చూడమే ఉంగరము గ్యాస్ మన సర్పంచ్ ఉంగరం వేసుకోవాలి. తర్వాత మన లక్ష్మి గ్యాస్ పోయి వేసుకోవాలి. ఉంగరం వేసినాక గ్యాస్ పోయి చేయాలి. మనది మనం అందరం కూడా ఏకమైన కావాలి. ఒక్క ఓటు కూడా మీ అందరి కోసం నేను ఉంటా. మనం పని చేసుకున్నాం. వార్డ్ నంబర్ ఉంగరం వంట వండుకునేది ఏళ్ళు కట్టిన ఉంగరం. ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ ఏమంటారు? ఆలోచన ఏదున్నా మీరు ఎంతో బాటలో ఉండి పని చేసుకున్నామండి. అమ్మా ఏ సమస్య ఉన్నా మీ ఇంటి దగ్గరకు వచ్చేస్తాను నేను. మీరు ఒక ఇంటి దగ్గరికి పోయే అవసరం లేదు. 5 ఏళ్ళు ఉంగురం రా సేమ్ ఇదే నమ్మండి. ఇదే ఒకటి ఇది మనం ఒకటి ఉంగురం ఒకటి కొడాలమ్మా చూడు ఓటే మంచిగా మేజార్తోటి గెలుస్తాను. ఓన్లీ ఉంగురం అందరికీ చెప్పుకున్నా. చెప్తా ఒక్క నిమిషం ఆగనా. నేను ఒక మాజీ సర్పంచ్ని. మనం అందరం కలిసి నా పేరు ఆనందలక్ష్మి. మనం అందరం కలిసి మన గ్రామాభివృద్ధి కోసం మన మంచి మనిషిని ఎన్నుకుంటే 5 సంవత్సరాల పొద్దు మనకి ఏ లోటు వచ్చినా, ఏ నీళ్లు లేకపోయినా, కరెంట్ లేకపోయినా అడిగితే మనకు రెస్పెక్ట్, మన మర్యాద ఇచ్చిన మనిషిని మనం ఎన్నుకొని మనం గెలిపించుకుందాం. మన పార్టీని గెలిపించుకుందాం. ఉంగరం గుర్తుకే
పెద్దలందరికీ మనవి చేయనది ఏమనగా తలారి వీరప్పని తలారి సుశీలను మనం గెలిపించుకుంటే మనం ఏం చెప్తే అది వింటాడు కాబట్టి మన ఇంటికి వచ్చి మన పని చేస్తాడు కాబట్టి ఉంగరం గుర్తు కోటేసి తలారి సుశీలని మనమందరం భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. గాజీపూర్ గ్రామ పెద్దలందరికీ, గాజీపూర్ ప్రజలందరికీ, నా అన్నదమ్ములకు, అక్కా చెల్లెళ్లకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు నేను గాజీపూర్లో ఉంగరం గుర్తుపైన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినాను. కాబట్టి మీరందరూ ఆ ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే మీకు ఆహార నిశల మీకు అన్నగా, మీకు మా తమ్ముడిగా, మీ ఆపదలో ఉన్నటువంటి మీ తమ్ముడిగా, మీ బిడ్డగా తప్పకుండా ఏ బాధ అయినా, ఏ సమస్య అయినా, అర్ధరాత్రి అయినా తలుపు తడితే మీ ఎంబడి ఉండి మీ సమస్యలన్నీ కూడా మీ బిడ్డగా, మీ తమ్ముడిగా నేను ఉంటానని మాటిస్తూ మన ఊరు గ్రామ అభివృద్ధి కోసం 100% తప్పకుండా మన ఊరిని డెవలప్ చేసుకుందాము, మన ఊరిని అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నానని, మీ అందరి సమక్షంలో నేను పనిచేస్తానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ నమస్కారం. ఒక్కసారి ఉంగరం గుర్తుకే చెప్పండి. గెలిపిద్దాం 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 గెలిపిద్దాం. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. పెద్దెముల్ మండలం గాజీపూర్ గ్రామంలో మా సోదరులు వికారాబాద్ జిల్లా ముద్రా సంఘం అధ్యక్షులు, మాజీ సర్పంచ్ వీరప్ప గారి సత్యమణి అక్క సుశీల గారు, మరి అన్రిజర్వ్డ్ ఉమెన్స్, మరి వారు మెజారిటీ కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పడం కూడా చాలా సంతోషాన్ని కలిగించింది. మరి ఈ రాబోయే రోజుల్లోపట ఈ 11వ తారీఖు ఏదైతే ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్ వస్తుందో, మరి తెలంగాణ రాష్ట్రంలోనే గాజీపూర్ గ్రామం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏర్పడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ వీరప్ప గారు జనరల్ స్థానంలో నిల్చున్నారని చెప్పిన వెంబడే మరి రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ మన తాండ్రు వాస్తవులే జి మధుసూదన్ రావు గారు కూడా మరి వీరప్పకు మనం తోడుగా నీడగా అండగా నిలబడాలి, వారికి నైతికంగా మనం మద్దతు ఇస్తామని చెప్పేసి గాజీపూర్ గ్రామానికి పిలిచిన ఎంబడే, బీసీ సంఘం పిలిచిన ఎంబడే వారు కూడా రావడం, వారికి కూడా మా బీసీ సమాజం తరఫున ప్రత్యేకంగా మధుసూదన్ రావు సార్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మాతోటి ఉన్నటువంటి మిత్రులు, మరి సీనియర్ బీసీ సంఘం నాయకులు సయ్యద్ షుకూర్ గారికి, అలాగే జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్ గారికి, బసవరాజు గారికి, మరి ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి వార్డు సభ్యులు ఎవరైతే పోటీలో మరి వీరప్పన్న గారికి మేము అండగా ఉంటాం, తోడుగా ఉంటామని నిలిచి ముందరకు వచ్చిన మరి వార్డు సభ్యులకు, మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు, మహిళలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బీసీ జై బీసీ. అంటే చాలా ధైర్యంతో కూడుకున్న విషయం. అట్లాంటి ధైర్యం చేసిన వీరప్ప వారి సతీమణికి నేను హృదయపూర్వకంగా ఇక్కడ ఉత్సాహం చూస్తుంటే, గ్రామస్తుల ఉత్సాహము, తర్వాత ఈ మద్దతుదారుల వాళ్ళ సపోర్ట్ చూస్తుంటే నాకు ఆల్మోస్ట్ గెలుపు ఖాయమైనట్టే అనిపిస్తుంది. కాకపోతే మెజార్టీ ఎంత వస్తుంది అనేది మనం దానికోసం వర్కౌట్ చేయాలి. గెలుపు మాత్రం ఖచ్చితంగా వీరప్పను వారి సతీమణికి దక్కుతుందని చెప్పి చాలా నమ్మకంగా, విశ్వాసంగా ఉంది. ఖచ్చితంగా వీరప్ప వారి సతీమణికి రేపు రాబోయే ఎన్నికల్లో గెలుపు దక్కాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, తలారి సుశీల వీరప్ప గారు ఉంగరం గుర్తుపైన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ గాజీపూర్లో జనరల్ ఉమెన్స్ స్థానంలో మనం బీసీ బిడ్డలమైనటువంటి మేము పోటీ చేయడం జరిగింది. మరి ఇట్టి పోటీలో భాగంగా మరి మాకు మద్దతుగా బీసీలం మేమున్నాం, బీసీ సంఘం మీ వెనకాల ఉంది అని మనోధైర్యాన్ని నింపడానికి, మా వెనుక సపోర్ట్ చేయడానికి మరి ఇక్కడ బీసీ సంఘం సంబంధించినటువంటి మరి అధ్యక్షులు, మరి తాండూరు అధ్యక్షులు గారు మరి రాజ్ కుమార్ అన్న గారు, అదేవిధంగా మరి అడిషనల్ ఎస్పీ మన బీసీ నాయకులు మా అన్నగారు, మరి అదే బీసీ సంఘం మధుసూదన్ రావు అన్నగారు, అదేవిధంగా శుక్రన్న గారు, అదేవిధంగా బీసీ సంఘం నుంచి ఇచ్చిన వివిధ పెద్దలందరికీ వాళ్లకు మా గాజీపూర్ గ్రామస్తుల తరఫున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తారు. కాబట్టి ఈరోజు
మరి జనరల్ స్థానంలో మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి ఈరోజు సార్ మనకు చెప్పిండు. అది నిరూపించుకోవడానికి ఈరోజు మనకు అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ప్రజాసేవకై, బీసీల యొక్క ఐక్యతకై, బీసీల యొక్క సమస్యలకై పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ రోజు ఈ రోజు వచ్చిందని చెప్పి మేమంతా కూడా మనమంతా బీసీల బేకమై తప్పకుండా గాజీపూర్ గ్రామ సర్పంచ్గా గెలవబోతామని చెప్పి ఘంటాపదంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ మనోధైర్యాన్ని మనం ఎక్కడ కోల్పోకుండా మనకు బీసీ సంఘం వెనుక ఉన్నదని చెప్పి మనకు ముందుకు సాగుదామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వీరప్ప గారి సతీమణి గెలుపుకు మా యొక్క బీసీ సంఘం తరపున మద్దతు తెలపడానికి వచ్చాము. మరి ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులు పెద్దలు గౌరవీయులైన మాజీ అలాగే మా ఉద్యమకారుడు, బీసీ సంఘానికి రథసారథిగా వహిస్తున్న కందుకూరి రాజ్ కుమార్ గారికి, మా జిల్లా నాయకులు వెంకటేష్ గారికి, ఆడపిల్ల బీసీ తరపు నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థికి గ్రామ ప్రజలందరూ అత్యధిక ఓట్లేసి మన గ్రామాన్ని అభివృద్ధిగా చేసుకోవాలని ప్రజల్ని కోరుకుంటూ, మరి అనేక సమస్యలు గత సంవత్సరాల నుంచి ఎన్నికలు లేక, సర్పంచులు లేక, అధికారులే బాధ్యత వహిస్తూ అస్తవ్యస్తగా ఉన్న పల్లెల్ని ఇప్పుడు మంచి అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది. కాబట్టి మీరందరూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి వీరప్ప సతీమణి గారిని గెలిపించాలని మా బీసీ సంఘం తరఫున నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బీసీ ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల గుర్తుకే